హాయ్ ఫ్రెండ్స్, కుట్టిన బ్లౌజుకు ఇలా మిర్రర్ వర్క్ చేశానండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మిర్రర్ వర్క్ చూడండి, ఇలా 2 వరుసలు మిర్రర్స్ వేశానండి. చూడండి ఎలా ఉందో. రెండు లైన్లు ఇలా వేశాను. చూడండి డిజైన్ చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా హ్యాండ్స్కి ఇలా వేశానండి. ఈ వర్క్ను ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి కావలసిన మెటీరియల్ వచ్చేసి గమ్ అండి, ఎంత పూసలండి, కొద్ది లావు పూసలు, అయిన తర్వాత రేకు లాంటి అద్దాలండి. చూడండి సూది, దారం. దీంతో మనం ఎలా వర్క్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫస్ట్ దీనికి మనం డిజైన్ ఎలా పెట్టాలని మనం చూసుకోవాలండి. చూడండి ఫస్ట్ గమ్ముతో ఇలా ఆ అద్దాలన్నింటినీ కరిపించుకోవాలి. అవి బాగా కొద్దిగా ఆరాలండి. బాగా ఆరిన తర్వాత మనం ఎలా కుట్టాలని చూపిస్తాను. చూడండి ఇవి బాగా ఆరిపోయినాయండి. నేను ముందుగానే కరిపించి పెట్టాను. ఇలా ఇప్పుడు మనము పూసలు ఎలా కుట్టుకోవాలి ఆ మిర్రర్ చుట్టూ చూడండి. ఇలా 2 పొరలు దారం వేసుకోనండి, ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. అసలు ఈ వర్క్ చాలా ఈజీ అండి. మనం కానీ ఎంత బాగా డిజైన్ కావాలంటే మనం ఎంత నీట్గా వేసుకోవచ్చు. ఇంకా డిజైన్ వేరే డిజైన్ కూడా పెట్టి మీరు వేసుకోవచ్చు. నేనేమో సింపుల్గా ఉండాలని చెప్పి ఇలా వేసుకున్నానండి. మీకు నచ్చితే ఇంకా వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. దీని మాదిరి ఇలా మిర్రర్స్ కనిపించుకొని ఇలా డిజైన్ సెట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా వేశానండి. ఇలా మిర్రర్ చుట్టూ ఇలా కుట్టుకుంటూ రావాలండి. 6 పూసలు పెట్టుకొని ఆ 6 పూసలను అడ్జస్ట్ చేసుకుంటూ ఆ మిర్రర్ చుట్టూ రావాలి. కొంచెం గ్యాప్ వదులుకుంటూ మనం ఎట్టయినా 6 పూసలు వేసేటట్లు చూసుకుంటూ కుట్టుకోవాలి. ఎంత ప్లేస్ వదులుకుంటే సరిపోతుంది అని చూసుకొని మనం దాన్ని అలా కుట్టుకుంటూ రావాలండి. ఈజీగా మనం చేసుకోవచ్చండి ఈ వర్క్ని. మన శారీస్ కూడా వేసుకోవచ్చండి డిజైన్స్. దీన్ని చూడండి ఇలా వచ్చాయి 6 పూసల చుట్టూ. ఇప్పుడు కింది దించి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని కట్ చేసుకోవాలి. మనము మళ్ళీ పక్కదానికి అలానే కుట్టుకుంటూ రావాలి. మనం ఇప్పుడు ఎలా కుట్టామో అదే విధంగా దాని చుట్టూ కూడా అట్లే కుట్టుకుంటారండి. అద్దాలు బాగా ఆరిన తర్వాత వేసుకోవాలండి, లేకుంటే అవి ఊడి వస్తాయి. బాగా ఆరిపోవాలి కుట్టేటకల్లా. చూడండి ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావడం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు డిజైన్. సింపుల్గా డిజైన్, పెద్ద డిజైన్ కాదు కానీ చూడడానికి మాత్రం బాగా లుక్ ఉంటుంది. వేసుకుంటే బాగా కనిపిస్తుందండి బ్లౌజ్కి. త్వరగా అయిపోతుంది, బడ్జెట్ తక్కువ. ఇది ఎంత అవుతుందండి, కనీసం అంటే 50 రూపీస్లో అయిపోతుందండి ఇది కుట్టుకోవడం డిజైన్ని. చూడండి 50 రూపీస్తో మనం ఎంత చక్కని డిజైన్ చేసుకోవచ్చో చూడండి.
ఇలా ఈజీగా మనం ఇంట్లో వర్క్ చేసుకోవచ్చండి. చూడండి నెక్కి ఇలా వచ్చింది. ఇట్లా 2 స్టెప్పులు పెట్టినాను. చూడండి నీట్గా వచ్చింది చూడండి. రవి నిర్మల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.